వాడికి ఇస్తే వాడు దానికి డబ్బులు ఇస్తాడో దానికి ఏదో సామాన్ ఇస్తాడని చెప్పేసి మనకు ఒక ఆలోచన ఉంటుంది. అదే మన ప్లాస్టిక్ మీరు ఎంతమంది పడేస్తారు? చెత్త డబ్బాలను పడేస్తామా? మనకి దాని గురించి ఆ డబ్బులు ప్లాస్టిక్ కి ఒక నీళ్ళ బాటలు, ఈ నీళ్ళ బాటలు వచ్చేసి 23 గ్రాములు, మన ఒక్క లీటర్ నీళ్ళ బాటలు వచ్చేసి 1 లీటర్ నీళ్ళు వస్తుంది. ఒక 1 లీటర్ నీళ్ళ బాటలు వచ్చేసి మనకు 47 నుంచి 50 గ్రాములు వరకు వస్తుంది. ఒక్కొక్క బ్రాండ్ మీద డిపెండ్ అవుతుంది. ఈ ఒక ప్లాస్టిక్ బాటల్లోనే మనకు 3 రకాల ప్లాస్టిక్లు ఉన్నాయి. భూమిలో అసలు ఖరీదే కాదే కాదు, ఎందుకంటే అది కెమికల్ కాంపోజిషన్తో తయారైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రా మెటీరియల్ ఈజ్ ప్లాస్టిక్ పాలిమర్స్, అత్యంత దగ్గరమైన ప్లాస్టిక్. మన భారతదేశంలో మనం వాడేది 175 రకాల ప్లాస్టిక్. ఆ 170 రకాలలో 73 రకాల కింద పడిపోతుంది. కానీ దీని మీద ఏది పడదు. ప్లాంట్స్ వేసి పెట్టుకున్నాం. కన్వేయర్ బెల్ట్ ఉంది. ఆ కన్వేయర్ బెల్ట్ మనం కింద నుంచి మెటీరియల్ పైకి తీసుకురావాలన్నా, పైనుంచి మెటీరియల్ కిందకి తీసుకురావాలన్నా కన్వేయర్ బెల్ట్ ఈజీగా ఉంటుంది. సో మిమ్మల్ని అందరూ ఒక్కసారి దయచేసి ఏ రకంగా మనము మేనేజ్మెంట్ చేయొచ్చు, దాన్ని ఏ రకంగా డిస్పోజ్ చేయొచ్చు అనే దానికి వాళ్ళు మొబైల్ వ్యాన్ కూడా తయారు చేయడం జరిగింది. ఇది ఆల్మోస్ట్ మనకి దేశంలోనే మొట్టమొదటి మొబైల్ వ్యాన్. అంటే మనకి ఈ ఏదైతే వేస్ట్ ఉందో దాన్ని ఎక్కడికక్కడనే ప్రాసెస్ చేసుకుంటూ దాన్ని నిర్వహించే ఒక స్థాయికి మిషన్ వీళ్ళు చేయడం జరిగింది. ఇది ఆల్మోస్ట్ మనకి ఫిబ్రవరిలో ఒక ఇన్నోవేటివ్ మనకి దాని మీద నేషనల్ ఢిల్లీలో ఒక కాన్ఫరెన్స్. దానికి ఏంటంటే మన స్టేట్ నుంచి వీళ్ళు మన ఎస్బీఎం అంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి దీన్ని ఐడెంటిఫై చేసి ఎస్బీఎం దాంట్లో చేసుకొని దీన్ని అన్ని జిల్లాలు కట్ చేసుకుంటూ దీన్ని ప్రామినెన్స్ ఇదే ముందు ఏ రకంగా పనిచేస్తుందనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ప్రజలను చైతన్యపరచుకుంటూ స్టాఫ్ చైతన్యపరచుకుంటూ వాళ్ళు వెళ్తున్నారు. దీన్ని ముఖ్యంగా అక్షయ్ గారు చాలా కాలం నుంచి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద పనిచేస్తారు. వారు టాటాలో తర్వాత ఏరోస్పేస్లో రకరకాలలో పనిచేసి ఇప్పుడు ఓన్గా మన తెలంగాణ టీఆర్ నుంచి ఇన్నోవేటివ్ పార్క్లో పనిచేసుకుంటూ ఈ రకంగా ఇది ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్న అక్షయ్ గారికి, అందరి పనిచేస్తున్న సిబ్బందికి నమస్కారం. ఈరోజు స్వచ్ఛ భారత్ యాత్ర తెలుసుకొని మన దగ్గరికి ఉస్మానాబాద్ ఇన్నోవేటివ్ పార్క్లో తయారైన చేసుకొని అది పడేసినా సరే మీరు మీ పిల్లలు, మీ పిల్లల పిల్లలు, మీ పిల్లల వాళ్ళ పిల్లలు 4 తరాలు మీరు వాడిన టూత్ బ్రష్ ని హాయిగా చూసుకోవచ్చు. మీరు ఏ ఆస్తి ఉంచుతారో లేదో తెలియదు, కానీ ప్లాస్టిక్ ని మాత్రం స్టేన్ చేసుకొని పెట్టుకుంటే ఖచ్చితంగా మా తాత ఫ్రెష్ చేసి పెట్టింది కరెక్ట్ అనేది తెలుస్తుంది. ఆ ఆస్తి చూసుకోండి. మీరు అనుకున్న వేస్ట్ మేనేజ్మెంట్ లో పరిచెత్త పొడిచెత్తనే కాకుండా పంటలో మనం ఈ 9 రకాల నేను చెత్త అని అడుగుతాను. మనం ఎప్పుడు దానికి రిసోర్స్ అని అంటాం, రా మెటీరియల్ అంటాం. ఎందుకంటే జనాలకి చెత్త అంటే చెత్తని కదా. నేను ఒక ప్రశ్న అడగలుగుతాను అనుకుంటున్నా, మీరు మీ ఇంట్లో పేపర్లు ఎక్కడైనా పడతారండి? రీథింక్ అంటే సార్ ఇది వచ్చేసాయి సార్, ఒకటే మీకు కనిపించాలి ఏమంటారు. రీథింక్ అంటే మీరు కొనక ముందర అది మనకు అవసరమా అని చెప్పి, ఇంత ముందర పెద్దలు మీకు ఏవి పడితే అది వచ్చాయి. జొమాటోలో స్విగ్గీలు ఉండేవి కావు, అమెజాన్ ఫ్లిప్కార్ట్లు ఉండేవి. చెట్టు పెట్టుకున్నాను. నేను వేరే గురించి మాట్లాడు, నేను నా గురించి మాట్లాడుతున్నాను. నేను అట్లాంటి నేను నాకు ఇచ్చినా సరే, నాకు ఎవరు నాకు చెప్పినా సరే నేను అట్లనే వాడుతున్నాను. కానీ ఇక్కడ చదువుకున్న వాళ్ళు వేరే వాళ్ళు వచ్చి నాకు చెప్తుంటే నేను ఒక తడి చెత్త పొడి చెత్త అని చెప్పేసి ఒక డబ్బాలలో 3 కాకుండా నా దగ్గర నేను ఇప్పుడు 6 బిన్లు రిఫ్యూజ్. అసలు మనకి వేరేవాడికి కొనేసి ఉంటాడు, వాడికి అవసరం లేదు. వాడు పడేయడం కన్నా అది మనం యూజ్ చేసుకున్న విధానం కూడా ఉంది. మనం రిఫ్యూజ్ కూడా చేయదు, మనకు అవసరమే లేదని చెప్పి రెడ్యూస్. ఉన్న ప్రోడక్ట్ని మనం ఉన్నదాన్ని మనం వేసుకున్నామా, దాన్ని మనం వేరే వాళ్ళకి ఇచ్చామా. సరే హార్డ్ ప్లాస్టిక్ బేల్ చేయడం కన్నా షెడింగ్ చేయడం అయింది. సో మనం షెడింగ్ చేస్తాం. బేలింగ్ చేసామంటే మీరు టప్పర్వేర్ బాటిల్ ఉన్నారు కదా, టప్పర్వేర్ బాటిల్ మీరు బేల్ చేస్తుంటే మీకు 18. సార్ ఇది బేలింగ్ యూనిట్ సార్. బేలింగ్లో కూడా మనకి డ్యూయల్ బేలర్స్ ఉన్నాయి సార్. 18 కన్నా ఇది ఎక్కువ కాబట్టి షెడింగ్ చేయడం మనకి